మోడీ మోడీ కూడా నరేంద్ర మోడీ అంటే వృశ్చిక రాశి అండి, అనురాధ నక్షత్రం, లక్ష్మీయోగం ఆయనకు. ఉమ్, ఆయన చేసే పనులు ఫస్ట్ నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే అమిత్ షా, నరేంద్ర మోడీ రెండింటికి చెప్పుకోవాలి. ఉమ్, మనము అమిత్ షాదేమో మేషరాశి, నరేంద్ర మోడీదేమో వృశ్చిక రాశి. ఇద్దరికి కుజుడు అధిపతి అయినా కానీ నరేంద్ర మోడీకి అమిత్ షా షష్టమాములు ఉంటాడు, ఉమ్, అమిత్ షాకు నరేంద్ర మోడీ అష్టమాములు ఉంటాడు. వీళ్ళు ఇద్దరు ఏ మధ్యభూమిలో ఇద్దరు కలిసి ఉంటుండ్రు అనేది ఎవరికి తెలియదు ప్రపంచంకి, కానీ బయట మాత్రం ఇద్దరు కలిసి ఉంటారు. కానీ వీళ్ళిద్దరికి ఎప్పుడు పడదా అసలు ఎన్నేళ్ళ నుంచి కలిసి ఉన్నారు కదా, మధ్యపూరి 25 సంవత్సరాలు ఆల్మోస్ట్. ఇది ఇద్దరు కాదు కదా, మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అష్టమం షష్టమం ఉమ్, వీళ్ళు ఏ మధ్యపూరితం కలిసి ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు అనేది ఏం లేదు. నా లెక్క ప్రకారం నేను ఆ జ్యోతిష్యం చెప్తున్నాను కదా, చూసిన ప్రకారం చూస్తే ఏంటంటే అమిత్ షా ఎప్పటికైనా నరేంద్ర మోడీకి యాంటీ చేయొచ్చు. యాంటీ చేయొచ్చా? ఇప్పుడు బీజేపీలో ఇంత వ్యత్యాసాలు వస్తాయి అంటే నరేంద్ర మోడీ నుంచి వస్తుంది, అమిత్ షా నుంచి వస్తుంది. ఓకే. ఇప్పుడు యూపీలో ఇంత రిజల్ట్ రాకపోవడం కారణం అమిత్ షాని, నరేంద్ర మోడీ కాదు. యోగిని ముఖ్యమంత్రి కానియకుండా, ఇక్కడ మధ్యప్రదేశ్లో శివరాజ్ పాటిల్ని కానియకుండా, ఇవన్నీ డిస్టర్బెన్స్ అయింది అమిత్ షా నుంచి స్టార్ట్ అయ్యింది. ఒక్కరి గుజరాత్ కాబట్టి ఇద్దరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు, కానీ పేరైతే నరేంద్ర మోడీ చెడిపోతుంది కదండి ఇట్లా. ఓకే, కంటిన్యూ అవుతారు కదా ప్రధానమంత్రి కంటిన్యూ అవుతారు. ఓకే.